చూద్దామా? గట్టిగా చెప్పండి. ఎందుకంటే లైవ్ లో 100 మంది చూస్తా ఉన్నారు. మీ స్వరాలు వాళ్ళకి వినబడటం కూడా మంచిది. మీరు మామూలుగా అయితే ఎవరికి మీ స్వరాలని వినిపించలేరు, మీ కుటుంబంలో మీ పనులు చేసే కాడ తప్ప. అలాంటిది ఇంచుమించుగా దేశాలలో రాష్ట్రాలలో మరి లైవ్ చూస్తూ ఉన్నారు, ప్రజలు నాతో మాట్లాడుతూ ఉన్నారు కనుక మీరు స్తోత్రాలు చెప్తా స్తుతించుట మంచిది ప్రియులారా మందిరంలో. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మనము దేవుని ఆత్మ గురించి తెలుసుకోబోతున్నాం. ఏమిటి? పరిశుద్ధాత్మ వేరు, దేవుని ఆత్మ వేరు, మనుషుల ఆత్మ వేరు. అలాగనే దేవుని ఆత్మ గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ దేవుని ఆత్మ మానవులను నూతనమైనటువంటి విధానంలోకి మారుస్తూ ఉంటది. ఈ దేవుని ఆత్మ కొత్తగా మనలను నూతనం పరుస్తూ ఉంటది. ఇందులో దాగి ఉన్న మర్మం ఏమిటంటే దేవుని ఆత్మ మన మీదకి వచ్చిన దగ్గర నుంచి మనకు కష్టాలు ప్రారంభమవుతాయి. దేవుని ఆత్మ మన మీదకి వచ్చిన దగ్గర నుంచి కష్టాలు, కన్నీళ్లు, వేదన. అయ్యా మరి ముందర చెప్పలేదే? ముందర చెప్పడానికి కుదరదు. దేవుడు ఎప్పుడు చెప్పమంటే అప్పుడే చెప్పాలి. అందుకని నేను పరిశుద్ధాత్మ గురించి చెప్తానయ్యా అంటే దేవుడు అంటున్నాడు కాదు, నా ఆత్మ గురించి చెప్పమంటున్నాడు. అప్పుడు నేను లోపలికి వెళ్ళి మళ్ళీ వేరే పుస్తకం తీసుకొని వచ్చాను. ఎందుకు ఈ రాత్రి అంటే ప్రియులారా, దేవుని ఆత్మ మన మీదకి వచ్చిన దగ్గర నుంచి కష్టాలు, బాధలు, కన్నీళ్లు, వేదన ఇవన్నీ ఎందుకండి అని మీరు అనుకున్నట్లయితే, ఇవన్నీ ఎందుకంటే ఈ లోకాన్ని, పాపాన్ని జయించటానికి. లోకుల్లాగా మనం ఉంటే, లోకస్తుల్లాగా మనం ఉంటే ప్రియులారా మనకి ఏం బాధలు కూడా లేవు. లోకస్తులకి ఏమైనా బాధలు ఉంటాయా? ఏం బాధ లేవు. 66 అబద్ధాలు చెప్పి వాళ్ళకి కావాల్సినవి తీసేసుకుంటారు. 66 మోసాలు చేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. అందుకని దేవుని యొక్క నామాన్ని బట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుని ఆత్మ ఏమిటండి? దేవుని ఆత్మ మానవులను ఏం చేసిందో ఆ దేవుని ఆత్మ అల్లాడుతా ఉంటుందండి. ఏం చేస్తుందంట? దేవుని ఆత్మ అల్లాడుతా ఉంటుందంటండి. నాకు అనిపిస్తుందండి, నేను ఎన్ని తప్పులు చేశానో దేవుని ఆత్మ నా మీదకి రావటానికి ఆయన ఆత్మ ఎంత అల్లాడిందో. అందుకే ఆత్మను పొందిన వారు పాపాలు చేసినప్పుడు దేవుని ఆత్మ సపరేట్కి వెళ్ళి పక్కన కూర్చుంది. బాబు ఎన్నో సంవత్సరాలుగా నా ఆత్మ అల్లాడి నీ మీదకి పంపించాను, మళ్ళా నువ్వు శరీరాలకు వెళ్ళిపోయావు గనక నువ్వు మళ్ళీ ఆత్మీయురాలైందాకా నేను నీకు దూరముగా ఉంటాను. అందుకని దేవుని ఆత్మ చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వాక్యములో ఇక్కడ దేవుని ఆత్మ మరి అల్లాడుతూ ఉంటుంది ప్రియులారా. ఎందుకు ఈ అల్లాడటం? చూడండి, చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన ఇక్కడే మనం ఈ రాత్రి అంతా మాట్లాడుకోవాలి. 2 మాటలు చూడండి. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను.
చీకటి ఏం చేసిందంట? అగాధ జలములపై కమ్మింది. మరి అక్కడ రాస్తున్నాడు, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అంటే చీకటి అంటే లోకం, పాపం. అది మనలో ఉన్నప్పుడు అదే మన పైన ఉండిద్ది. అది ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను మనం గాయకొని మన హృదయాన్ని కాస్త దేవుని తట్టు తిప్పుకుంటామో ఆటోమేటిక్ గా జలములపై తన ఆత్మ అల్లాడుతా. అందుకని ఈ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములో ఆయన అంటున్నాడు, చీకటి అగాధ జలములపై కమ్మింది. అంటే జలములపై అగాధం అంటే ఎంత లోపలికి నీళ్లుండేయో అంత లోపల చీకటే. కానీ దేవుని ఆత్మ మాత్రం నీళ్ల పైన మాత్రమే అల్లాడుతా ఉందంట. ఏమిటండి ఈ నీళ్ల పైన అంటే, పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా పైనే ఉంటది, కిందకి మనము కోరుకున్నప్పుడు, ఆయన రావాలనుకున్నప్పుడు పైనుండి కిందకి దిగి వచ్చేదే పరిశుద్ధ ఆత్మ. చూడండి, పైనుంచి కిందకి దిగి వచ్చేదే పరిశుద్ధాత్మ. అందుకని ఈ నీళ్లపై, నీళ్లు అంటే వాక్యముపై, చీకటి జలములంటే లోకము, నీళ్ళంటే వాక్యము. నీళ్లపై చాలా మందికి తెలియని రహస్యం ఏమిటంటే, లైవ్ లో వీక్షిస్తున్న వారి ద్వారా ఈ బిట్ విని ఇతరులకు షేర్ చేయండి. చాలా మందికి తెలియని సంగతి ఏంటంటే, ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కదా, నీళ్ళంటే వాక్యం అంటున్నారు కదా, ఆ వాక్యముపై దేవుని ఆత్మ అల్లాడాలి. అంటే ఆత్మను పొందాలి, ఆత్మను అనుభవించాలి. ఎందుకంటే ఈ దేవుని ఆత్మ అంటే ప్రియులారా, దేవుని ఆత్మ కష్టాలను తట్టుకునేటట్లుగా చేసింది. దేవుని ఆత్మ ఆశీర్వదించబడడానికి కారణముగా చేసింది ప్రియులారా. అందుకని దేవుని ఆత్మకు ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. ఎందుకయ్యా అంటే, మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుతూ ఉంటుంది. ఎవరి మీదకి నేను దిగి రావాలి, ఎవరి హృదయం నేను దిగి వస్తే, అంటే నేను దిగి వాళ్ళ మీదకి వెళ్తే వాళ్ళు తట్టుకోగలరా? వాళ్ళు తట్టుకోగలరా? చూడండి, ఈ మాట చాలా జాగ్రత్తగా విని మీ మనసులో గట్టిగా దాచుకోండి. ప్రారంభ దినాల నుంచి ఔషధ్యవంతులుగా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు వాళ్ళు తగ్గించుకుంటా ఉంటారు. వాళ్ళకు వాళ్ళు తగ్గించుకుంటా ఉంటారు. ఎలాగో మీకు అర్థమయ్యేటట్టు ఉపమానం చెప్పారు. వాళ్ళకి బస్ నుంచి పొలాలు, ఇళ్ళు, కార్లు, బళ్ళు అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకు మనిషి దగ్గరికి వెళ్ళడానికి ఏం చేస్తారంటే, కారు ఉండా, బండి ఉండా, అది ఎక్కడో పెట్టి ఆ మనిషి దగ్గరికి నడిచి వచ్చి, నాడే మా సంగతి ఏంటంటే, మా పని ఏంటంటే, ఈ మధ్యలో బాగుపడ్డోళ్ళు కానీ కారు బండి వచ్చిందనుకో, సరాసరి వాళ్ళ ఇంటి ముందుకి ఆ మనిషి ముందుకు పోయి తీసుకెళ్లి కారు ఆపి, అంటే మేము కారులో వచ్చాం, ఏమొచ్చాం, మేము కారులో వచ్చాం, మేము కారులో వచ్చాం, తగ్గింపా హెచ్చింపా? హెచ్చింపు. అదే మనకి ఏముందో వాళ్ళకి తెలియకుండా వస్తే పని జరిగిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, చాలా గొప్ప ఉపమానం ఇది. ఇప్పుడు మనకి ఆ వ్యక్తి నడిచి వచ్చినట్టే తెలిసిందనుకో, ఆ కారు ఉందని తెలియదు, ఇంకేదో ఏమో తెలియదు, నడిచి వచ్చాడు, ఇతను పని ఏ రకంగా చేయాలని ఆఫీసర్ కారు వేసుకొచ్చాడు. ఈయన ఉండవాడు అనుకుంటా, వీడి దగ్గర టిఫిన్ తింటే బాగుండు, వీడి దగ్గర ఏమైనా తీసుకుంటే బాగుండు, అప్పటికప్పటికే ఆలోచనలు. ఆ రోజు తగ్గించుకోకపోవడం వల్ల ఆ రోజు అయ్యే పని 3 రోజులకి వాయిదా పడింది. చూసారా?
ఆత్మ ఎప్పుడు కూడా తగ్గించుకోవటమే నేర్పుతుంది ప్రియులారా. ఒకసారి ఇది కూడా మీ మనసులో ఉంచండి. పరలోకములో కూర్చునే పరిశుద్ధాత్మ దేవుడు భూమి పాదాల మీదకి ఆయన రావటం గల కారణం ఏమిటో తెలుసా? నువ్వు లేకపోతే నువ్వేమంటావు తెలుసా? నా దేవుడు తగ్గించుకోవాలా, నేను తగ్గించుకోనంటావు. ఆయన మన తల మీద ఉండాల్సిన దేవుడు మన కాళ్ళు పట్టుకుంటాను, నీ పాదములకు నేను దీపమని అంటున్నాను. అందుకని ఆదికాండము 41:38 చదువుగా. ఇక్కడ చాలా జాగ్రత్తగా చదవాలి. 41వ అధ్యాయము 41వ అధ్యాయము వచనం వచ్చేసరికల్లా 38. అతడు తన సేవకులను చూచి దేవుని ఆత్మ వలన మనుషుని కనుగొనమను అనెను. ఫరో చూసారా? ఎవరైనా ఈయనెవరమ్మా? ఎవరు? ఫరో అంటే ఎవరు? రాజు చెప్తున్నాడు చొక్కా లేనివాడి గురించి. రాజు చెప్తున్నాడు చొక్కా లేనివాడి గురించి, జైలు చేసిన వాడి గురించి. అరే బాబు, నువ్వు మామూలుడి కాదు, నీలాంటి మనుషుడు లేనే. దేవుని ఆత్మ నీతో ఉందిరా బాబు. హల్లెలూయా. దేవుని ఆత్మ నీతో ఉన్నది గనక నువ్వు జైల్లో ఉన్నా, నువ్వు గుంటలో ఉన్నా, దేవుని ఆత్మ నీకున్నది గనక నీవు దర్శనాలు ఎన్ని వచ్చినా వాటి ప్రకారం నువ్వు నిలబడగలిగావు. అతని పేరేమిటి? యోసేపు. అతని పేరు యోసేపు. 25వ వాక్యం చదవండి. 25 పైకి వెళ్ళి 25. అమ్మా, అందుకు యోసేపు ఎంత గొప్ప భాగ్యమో చూడండి. మీరందరూ కూడా దర్శనాలు కలిగిన వారే. వాటిని నమ్ముకోవద్దు, వాటిని మీరు పాడు చేసుకోవద్దు. దర్శన వరం పోయిందా నీకు పిచ్చెక్కిపోద్దంతే. దర్శన వరం రావాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండటం మాత్రమే కాదు, పరలోకములో దేవునికి ఇష్టంగా మనం ఉంటేనే ఆయన మనకి ఈ యొక్క వరాన్ని ఇస్తాడు. ఆయనకి పైన ఆయనకి ఇష్టం లేదనుకో, మనం ఎంత అడిగినా పరిశుద్ధాత్మను మనకి వరముగా ఇవ్వలేదు. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా మీరు. అందుకని యోసేపు ప్రియులారా తనకు జరగబోయేవన్నీ ముందుగానే బయలుపరుస్తా ఉన్నాడు. ఎవరు? దేవుని ఆత్మ చేత దేవుడు. దేవునికి స్తోత్రం. గుంటలో పడతాడని తెలుసు, ప్రియులారా అప్పబడతాడని తెలుసు, కొట్టబడతాడని తెలుసు, శరసాల్లోకి నెట్టబడతాడని తెలుసు. అయినా ఈ ఆత్మను నా పొద్దు తీసివేయండి అలా. దేవుని ఆత్మ నాకు ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ 12 మందిలో నాకుంది అంటే అది దేవుడు నాకు ఇచ్చిన వరం. చూసారా? దేవుడు నాకు ఇచ్చిన వరం. దేవుడు నాకు వరం ఇచ్చాడు కనుకనే దాని వలన నేను జరగబోయేవి మనుషులకైనను రాజులకైనను చెప్పగలుగుతున్నాను. చూడండి, మనం ఒక విషయాన్ని ప్రార్థన చేసామనుకోండి, అది చెప్పొచ్చు, దేవుడు చెప్పకపోవచ్చు. కానీ దర్శన వారం ఉంటే చూసారా, మనం అడిగిన అడగకపోయినా ఎవరి గురించో మాట్లాడతాడు, సంఘం గురించి మాట్లాడతాడు, లోపల వాళ్ళ గురించి మాట్లాడతాడు, బయట వాళ్ళ గురించి మాట్లాడతాడు. రాసుకోండి, దేవుని ఆత్మకి భేదము లేదు. దేవుని ఆత్మకి ఏమి లేదు, భేదము లేదు. ఒక పరిశుద్ధుని ప్రేమించినట్లే ఒక త్రాగుబోతును కూడా ప్రేమించాలి. అయ్యా మనము మరి ప్రేమించలేకపోతున్నాముగా అంటే ప్రేమలో ప్రియులారా గలాటు గందరగోళం ఉండకూడదు.
ప్రేమలో ఏముండకూడదు? గలాటు, గందరగోళం. అంటే ఏంటి? ఈ ప్రేమ ఎప్పుడు కూడా నిర్మలముగా ఉండాలి, కలవరం ఉండకూడదు. ఈ ప్రేమలో చూడండి, చాలా మంది ఏమనుకున్నారంటే దేవుడు నన్ను దీవిస్తేనేగా నేను ఇల్లు కొనుక్కుంది, దేవుడు నన్ను ఆశీర్వదిస్తేనేగా నాకు అది ఇది కలిగి ఉంది. చూడండి ప్రియులారా, మేము ఎవరికైనా సరే మీకు ఒక విషయాన్ని చెప్పామంటే అది మీ మేలుకొని చెప్పేమే కానీ పొరపాటున మీకు శాపము గాని కీడు గాని అనుభవించాలని కాదు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే దురాశతో తన ఉన్నటువంటి వెనకమాల స్థలం సౌకగా వచ్చిందని కొనుక్కున్నాడండి. అప్పుడు పార్శ్వమ్మ గారు చెప్పింది, నేను చెప్పాను, ఏమండి మీరు వెనకమాల స్థలం కొనుక్కోవటం మీకు చాలా నష్టం, దయచేసి అమ్మి దానికి ముందర కొనుక్కోండి, ఇంకోసారి కొనుక్కోండి, లేకపోతే అంటే అవన్నీ ఏముంటాయినే పాస్ గారు అన్నారు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక్కొక్కరిని పంచభూతములు అంటే ఏమిటో తెలుసా? ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని ఏడిపించి అరమణం చేసేస్తాం. మామూలుగా ఏడిపించట్లా. ఒక వ్యక్తికి తగ్గింది అనుకుంటే ఇంకొక వ్యక్తికి వచ్చేస్తాం. కుదరని రోగాలు, మామూలు రోగాలు కాదు. మనం ఆశపడింది ఒక 2 లక్షల ప్రాపర్టీ అయితే 22 లక్షలు అయిపోయేదాకా రోగాలు. ఒకళ్ళు ఇడిస్తే జాగ్రత్త. నాకెళ్ళే చూడండి అందరూ, ఈ అనుభవం రాసుకోండి మీరు. నేను మనిషినంతా బాగానే ఉన్నానుగా, అరికాల నుంచి రెండెత్తి వరకు బాగానే ఉన్నానుగా. ఇప్పుడు ఈ చిటికిని వేలు చిన్నది లేదనుకో, మీరు నన్ను సాట్ ఏమని పిలుస్తారు చెప్పండి? మొహమాట ఎందుకు? ఏం లేని పాస్ గారా? ఇంకా ఏమంటారా? కుంటి పాస్. అదేంటంటే మనిషి బాగానే ఉన్నాడుగా. మీరు గమనించుండండి, ఆయన చేతులకి ఏం లేదు. హృదయం ఉంది, ముఖం ఉంది, చెవులున్నాయి, అన్నీ ఉన్నాయి. నా శరీరంలో ఓ చిన్న భాగం కట్ అయిందంటే దానికి లోకము నాకు పెట్టిన పేరు కుంటోడు, అవిటోడు, అంగం పోయినవాడు, ఒక అవయవం కోల్పోయినవాడు. చూశారండి? కుంటిది, కుంటోడు. ఆత్మలో కూడా అంతేనండి. ఆత్మలో కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే పాటల్లో ప్రార్థనలు వెనకబడిపోతావో దేవుడు అంటాడు, నడవలేని కుంటిదారా, నడవలేని కుంటోడా. ఎందుకు దేవుడు ఇలా అంటున్నాడంటే ప్రియులారా, దేవుని ఆత్మతో ఎప్పుడు కూడా మనము నడుస్తా ఉంటే అది కష్టమేమి కాదు. ఎందుకంటే అది ఎప్పుడు రావాలో అప్పుడు మన మీదకి వచ్చింది. ఎప్పుడు మనల్ని నడిపించాలో అప్పుడు అది నడిపించిందండి. యోసేపు నడిపించిందా లేదా ప్రియులారా? చెప్పండి. యోసేపు నడిపించిందా లేదా? 38వ వచనంలో దేవుని ఆత్మ యోసేపుని గుట్టల్లో మెట్టల్లో అమ్మినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు ప్రియులారా అతనికి ఏమైనా తక్కువైందండి? నిద్ర తక్కువైందా? నిద్ర తక్కువైందా? తిండి తక్కువైందా? ఏమీ తక్కువ కాలేదు. చూసారా? బాధలు వచ్చినాయి కానీ తనకేమీ తక్కువ కాలేదు. ఎవరు తోడుగా ఉంటే? దేవుని ఆత్మ తనకి తోడుగా ఉంది. ప్రియులారా, మనము ముందరగా దేవుని ఆత్మను పొందాము అంటే, దేవుని ఆత్మ మన మీదకి వచ్చింది అంటే, దేవుని ఆత్మ మనపై, మన కుటుంబాలపై, మన సంఘంపై అల్లాడుతుంది అంటే రానున్న దినాలు ఎంతో మందికి మనం భోజనం పెట్టనై ఉన్నాం. హల్లెలూయా. సహోదరులకేమి, చుట్టాలకేమి, ఎవరికైనా సరే చూడండి, ఒక్క పూట భోజనం పెట్టలేని మనము విస్తారమైనటువంటి ఆహార పదార్థాలపై ఇదిగో మంత్రిగా మనం నియమించబడతామని. చూసారా ప్రియులారా? నేను మీకు ఎప్పుడు సాక్ష్యం చెప్తాను. మా ఆస్తి అంతా పోయిన తర్వాత కొంచెం అన్నం పెడితే
వాళ్ళకి 2 కాపులు నీళ్లు మోసేవాడు. నేను ఒక్కడే కాదులేండి, ఆ పిచ్చి రోజుల్లో నా పసిప్రాయం నుంచి ఎవరైనా అన్నం ఉన్నవాళ్ళు అన్నం పెడితే అన్నం లేనివాడు చేయాల్సిన పని ఏంటంటే వాడు గేదెలు కాసుకురావటమో వాళ్ళకి కావాల్సిన నీళ్లు నూతుల్లో నుండి తోడి వాళ్ళ తొట్టుల్లో చూసారా. మరి అలాంటి నేను ఇంచుమించుగా సేవ ప్రారంభ దినాల నుంచి సంఘంలో పేదవాళ్ళకి, బయట వాళ్ళకి, ఉండవాళ్ళకి, సంఘంలో బలారాధన వచ్చిన వాళ్ళకి ఎలా పెట్టగలుగుతున్నాం? దేవుని ఆత్మ నాతో ఉంది. హల్లెలూయా. దేవుని ఆత్మ నాతో ఉంది. ప్రియులారా, గుప్పిడి బియ్యం అడుక్కునే వాళ్ళకి అయినటువంటి వాళ్ళు బస్తా బియ్యం తీసుకుని వచ్చి మందిరంలో పెట్టేసేస్తాము. అడుక్కునేవాడైతే ఆడికి లేచి వేయబడిందని లేవుపా అంటారు. దేవుడు తీసుకెళ్ళు ఈ బస్తా, తీసుకెళ్ళు ఈ టిఫిన్లు, తీసుకెళ్లి సంచుడు అని ప్రేరేపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది మందిరానికే, ఈ దేవునికే. చూసారా, లోకములు గుప్పిడి బియ్యం దానము చేయలేనటువంటి అనేకులు ఈ రోజున మందిరాలకి ఉంచుటకును, మందిరాల్లో ఉంచుటకును గల కారణం ఏమిటో తెలుసా? దేవుడు వాళ్ళతో ఉన్నాడు కనుక, దేవుని ఆత్మ వాళ్ళతో ఉన్నది కనుక, వాళ్ళు ప్రేరేపించబడుతున్నారు కనుక పేదలకి ఆహారం సరఫరా జరుగుతుంది. వాళ్ళు ఎవరండి? దేవుని ఆత్మను కోల్పోయిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. యోసేపు అన్నలు ఎవరు? దేవుని ఆత్మను కోల్పోయి కష్టాలు, కన్నీళ్లు. ఎందుకని? అబద్ధాలు, మోసాలు, అసూయ, దేశం వాళ్ళందరిలో ఉన్నది కనుక దేవుడు బాగులారా తెలుసుకున్న దాకా నేను మీలో ఉండలేను నాయన. మంచోడిని కొట్టారు, చంపారు, గుంట్లో పడేశారు, అమ్మారు. ఆ రకంగా మీరు వాడిని చేస్తే ఆమెను పరో భార్య ఏమో ఇదిగో నువ్వు నాకు కావాలి, లేక నీకు ఇంకా చేసి ఎక్కువైందని ఇవన్నీ అతనికి తట్టుకోగలిగాడు. అంటే యోసేపుకు దేవుడు తోడైన దేవుడు మనకి తోడైన దాకా. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యములో చూసారా, దేవుని యొక్క వాక్యములు ప్రియులారా జరగబోయేది ఎంత గొప్ప భాగ్యం అండి. ఆశీర్వదించబడబోతున్నాం, గొప్ప చేయబడబోతా ఉన్నాం, ఉన్నతముగా తీర్చిదిద్దబడబోతా ఉన్నాం. దేవుని ఆత్మ అలా చేయాలనుకుంటే చాలా మంది అంటున్నారు, మన దేవుని ఆత్మ మేము ఎట్లాగే ఉంటాం. ఉండు, ఆత్మ లేని వాడు నావాడు కాదు, ఆత్మ లేని వాడు నా దగ్గరకు రానే ఎట్లొస్తాడండి? యోసేపుకి దేవుని ఆత్మ తోడై ఉన్నది కనుక ఇవన్నీ తట్టుకోగలిగాడు. మళ్ళీ అవన్నీ చేసిన వాళ్ళకి ఆహార పదార్థాలు ఉచితంగా ఇవ్వగలిగాడు. వాళ్ళని తన భోజనం బల దగ్గర భోజనానికి కూర్చోబెడతారు. దేవుని ఆత్మ ఉంటేనే. దేవునికి స్తోత్రం. మీలో చాలా మంది అనుకుంటారు కదా, ఇదిగో వాళ్ళంటే గిట్టట్లేదు కదా పాస్టర్, మరి వాళ్ళకి ఎట్లా భోజనం? అది దేవుని ఆత్మ పని, నా పని కాదు. అది ఎవరి పని? దేవుని ఆత్మ. నాకే కాదు, మీ జీవితాల్లో పడంతే. దేవుని ఆత్మను మీరు ప్రేమిస్తే, దేవుని ఆత్మను మీరు చేర్చుకుంటే, దేవుని ఆత్మ మీకు తోడుగా ఉంటే జరిగేది ఏమిటంటే రాజులతో మాట్లాడతారు, అధికారులతో మాట్లాడతారు. హల్లెలూయా. చూసారా, రాజులతో, అధికారులతో, చిన్న పెద్ద లేదు, ఎవరితోనైనా చూసారా. ఒక ఆయన అన్నాడు కదా ఈ రోజున, 2-3 పాస్టర్లు, అదేంటండి ఇదేంటండి అన్నారు. అసలు బైబిల్ అంటే ఏమనుకుంటావా? మనుషులను బాధ పెట్టేది బైబిల్. అవునా కదా చెప్పండి? రాసుకున్నామా? మనుషుల్ని బాధ పెట్టేదే బైబిల్. ఎట్టా? పాపం అంటే మనకిష్టం, అది మానుకోమని. అబద్ధం అంటే ఇష్టం, అది మానుకోమని. ఇప్పుడు బైబిల్ బాధ పెట్టేదా కాదా? ఇవన్నీ శరీరేచ్ఛలు, లోక సంబంధమైన. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనతో ఉంటుందో ఇక అవన్నీ మనకు అవసరం లేదు. దేవుని ఆత్మ మనకు అన్ని చూసుకుంటా ఉంటుంది. ఎప్పుడు మనం కొత్త బట్ట వేయాలో, ఎప్పుడు మనం ఏం తినాలో, ఎప్పుడు ఏం తాగాలో, ఎప్పుడు మనం ఎవరికి దానం చేయాలో, ఎవరికి ఎప్పుడు పెట్టాలో, ఇవన్నీ కూడా దేవుని ఆత్మ చేసింది. చూసారా? చూడండి ప్రియులారా, నేను మీకు లైవ్ లో వీక్షిస్తున్నటువంటి
వందల మందికి నేను తెలియపరుస్తున్నానండి. మీరు ఎప్పుడు కూడా ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి, అందాన్ని బట్టి మీరు గర్వించవద్దని నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నాను. దేన్ని బట్టి? అందాన్ని బట్టి. రెండోది ధనాన్ని బట్టి. మూడోది అందం, బలం, ధనం. చూడండి, పిల్లవాడికి బండి కావాలన్నాడు, తల్లిదండ్రులు కొనిచ్చారు. అబ్బాయి సరదాగా రోడ్డు మీద తిప్పుతున్నాడు. లారీని చూసుకోవాలా, లారీ తలకాయ మీదకి ఎక్కి దిగింది. కళ్ళు ఎక్కడ ఉండేదో తెలియదు, మెదడు ఎక్కడ ఉందో. మంగళగిరిలో, ఢిల్లీలో కాదు. చూసారా? అట్లాంటి మనం తెలుసుకున్నప్పుడు, మన పిల్లలకు అది కలగనప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అయ్యా, నా పిల్లవాడికి ఇట్లాంటి ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, ఎన్నోసార్లు దెబ్బలు జరిగినాయి, ఎన్నోసార్లు పడ్డాం, మేం బండి మీద నుంచి పడ్డాం, మేం బండి మీద నుంచి పడ్డాం. అట్లా మమ్మల్ని చేయకుండా ఉన్నందుకు, ఆ కీడును తప్పించే ప్రార్థన మాకు నేర్పినందుకు మీకు స్తోత్రమయ్యా అని చెప్పాలి. హల్లెలూయా. ఏ ప్రార్థన? కీడును తప్పించేటటువంటి ప్రార్థన. ఎందుకయ్యా అంటే, రెప్పపాట్లో నేను ఎన్నిసార్లు బళ్ళు మీద పడ్డాను. ఒకసారి కోసూరు నుండి వస్తా వర్షంలో పడ్డాం బండి మీద. బండి ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడో పడిపోయింది, మేము ఎక్కడో పడిపోయాం. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి లేపి మా పేడ కడిగి, మా బురద కడిగి బండిని తీసుకెళ్లి కాసేపు ఇంటికాడ కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, అయ్యా భోజనం చేస్తారు. అప్పటికే భోజనం చేసాము. చూసారా? ఏ చిన్న దెబ్బ తగల, కనీసం డోకుపోవడం కూడా లేదు. అలాగని ఇంకొన్నిసార్లు బండి మీద పడ్డాం. చూసారా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? వాళ్ళకి అలా జరగటువంటి, మనకి ఇలా జరగటువంటి. దేవుడు మనకి తోడై ఉన్నాడు, తన దేవదూతల మనకి కావలిగా ఉంచాడు. హల్లెలూయా చెబుదాం. అందుకని యోసేపుకి ఎన్ని జరిగినా దేవుని ఆత్మ తోడై ఉంది. అతనికి దేవుడు నడిపిస్తా వచ్చాడు. తన శరీరానికి కానీ, తన ప్రాణానికి కానీ, తన ఆత్మకు కానీ నష్టం ఎక్కడ వాటిల్లకుండా చూశాడు. ఎవరు? దేవుని ఆత్మ. ఎవరు? దేవుని ఆత్మ. అందుకని ప్రియులారా, దేవుని ఆత్మ చెప్పినట్టు మనం నడవకపోతే, మీరందరూ అనుకుంటున్నారు కదా, మీరందరూ ఏమనుకుంటున్నారంటే, పాస్టర్ గారు ఇదివరకు మన ఇళ్లకు వచ్చేవాడు, మనతో ఉండేవాడు, అట్లా ఇట్లా అనుకుంటారు. మంచిదే, కానీ ఇప్పుడు మొన్న ఫోన్ చేసింది ఒక, మొన్న ఫోన్ చేసింది, నిన్న ఫోన్ చేసింది, ఇవాళ ఫోన్ చేసింది. కారు ఉంది, బండి ఉంది, కానీ వెళ్ళాలని ప్రేరేపణ లేదు. అయ్యా రా, రొయ్యల కూర ఉండే, అవి లైవ్ చూస్తా ఉంటుంది. అయ్యా నీకు రొయ్యల కూర ఉండే. ఏం కూర అంట? ఈ లోకంలో కాస్ట్లీ కర్రీ రొయ్యల కూర ఉండే. నువ్వు వస్తే వేడి వేడిగా అన్నం వండుతా, ఎండుమిరకాయ గోంగాని చట్నీ చేసా, ఇంకేదో బెండకాయ కూర చేశా, నీకు ఇష్టమైన అన్ని రా. నేను వస్తానులే, భోజనం చేసి వస్తానులే. భోజనం కాలేదు, నిన్ను కాదులే వస్తానన్నా. భోజనం చేసి అట్లా పడుకున్నాను. సమయంలో ఇది చూస్తే 4:30 అయిపోయింది. 3 రోజుల నుంచి ఆడుతున్నారు. చూసారా? గుంటూరులో ఒక ఆమె పోయిన వారం నుంచి బతిమాడుతా ఉంది. గుంటూరు వెళ్ళారు నిన్న, కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. గల కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ నన్ను ఎటు నడిపిస్తే అటు నడుస్తాను, కానీ నేను వ్యతిరేకంగా నేను ఒకరు గుర్తు పెట్టుకొని ఆ అన్నం పెట్టింది, ఆమె కాలుకిచ్చింది అని నేను వెళ్తే ఏం జరిగిందో మీకు ముందర వాక్యంలో చెప్తాను. హల్లెలూయా. చూసారా? అందుకని 3వ వాక్యం సంఖ్యాకాండం 24:2. సంఖ్యాకాండం 24:2. సంఖ్యాకాండం
24 బిలాము కన్నులెత్తి దిగి ఉండట చూచినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. పరవశుడై సర్వశక్తిని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు. పాపాలు చేసే మన ఇల్లు, అబద్ధాలు మాట్లాడే మన ఇల్లు, మోసాలు మాట్లాడే మన ఇల్లు, ఇతరుల సంగతులు చెప్పుకునే మన ఇంటిలో దేవుని దర్శనం దిగిపోతా ఉందని ప్రియులారా, దేవుని ఆత్మ దిగిపోతా ఉంది. చూసారా? ఎందుకో తెలుసా? హృదయం అనే ఇంటిని, లోకమైనటువంటి ఇంటిని ఆయన శుభ్రపరచటమే ఆయన పని. అందుకని అక్కడ అంటున్నాడు, ఇదిగో బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీల తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చును. ప్రియులారా, ఏమి చెప్పమందు, ఏమి చేయమందు అది చేయటానికి బిలాము మీదకి దేవుని ఆత్మ వచ్చింది. ఇశ్రాయేలీలు 12 గోత్రములను దీవించడానికి, ఆశీర్వదించడానికి దేవుని ఆత్మ బిలాము మీదకి వచ్చింది. వాళ్ళ ఇల్లు బాగుండటానికి. చూడండి, అక్కడ అంటున్నాడు, ప్రియులారా, సర్వశక్తుని దర్శనము పొందెను. చూసారా? ఇది ఎవరికంట? సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యములు. చూసారా? మనం అనుకుంటాం వీళ్ళు మంచిది కాదు, వీళ్ళు మంచోడు కాదు. నేను చెప్తూ ఉన్నాను, ఒక్కసారి దేవుని దర్శనము నువ్వు కలిగి ఉన్నావంటే దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు. దేవుని ఆత్మని మీదికి వచ్చింది. దేవుని ఆత్మ ఇదిగో నీ ఇంటిపైకి, నువ్వు ఉండే స్థలం పైకి వచ్చింది కనుకనే నీకు దర్శనం వచ్చింది. అది రమ్యము చేయటానికి ఏమిటండి? గుడారములు, నివాసములు, ప్రియులారా, రమ్యములు. మనం ఉండే మందిరమైన, మనం ఉండే ఇల్లైనా, గుడారం, మందిరం, ఇల్లు, నివాసం ఎంతో రమ్యమం. చూసారా? ఎంతో రమ్యమం. ఎందుకండి ఈ రమ్యమైనది? ఎందుకండి అంటే ప్రియులారా, రమ్యతలో ఉంది సంతోషము, ఆనందం. అందుకని దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, మనతో ఉన్నప్పుడు, మన ఇళ్లలో దేవుని ఆత్మ సంచరిస్తున్నప్పుడు అటు వెళ్తే మనల్ని ప్రేరేపించింది, ఇటు వెళ్తే మనల్ని ప్రేరేపించింది, అటు వెళ్తే దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించింది. ప్రేరేపించినప్పుడు దేవుని ఆత్మ ఏమి చెప్తే అది మాత్రమే చేయాలని. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక్కోళ్ళు అంటున్నారు కదా, పాస్టర్ గారు ఆ అబ్బాయిని అట్లా అనకపోతే బాగుండేది కాదు. పాస్టర్ గారు ఆ అబ్బాయిని అట్లా అనకపోతే బాగుండేది కదా, ఈ అమ్మాయిని ఇట్లా అనకపోతే బాగుంది. మీరు ఇప్పుడు అనుకున్నారు కదా, చూడండి, ఏ గొర్రె తప్పిపోయినా అది నాకు మంచిది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తప్పిపోయిన గొర్రెకి బాధలు, కష్టాలు. వాళ్ళు అనుకోవచ్చు, నాకేం బాధలు వస్తాయి, నాకేం కష్టాలు వస్తాయి, నాకేం నిందలు వస్తాయి, నాకేం అవమానాలు వస్తాయి. ఒక్కసారి మన సంఘములో పాత తప్పిపోయిన గొర్రెలను తీసుకో. మన వాడు ఎక్కడికి వెళ్ళినా, చూసారా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సి. ఎందుకంటే దేవుడు నిన్ను ఎక్కడికి దేవుని ఆత్మని మీద ఉంచి ఏర్పాటు చేశాడో,
నువ్వు ఎక్కడ కడగబడ్డావో, ఎక్కడ నువ్వు ఆశీర్వదించబడ్డావో అక్కడే నువ్వు నిలకడగా ఉండి గొప్పదానివి గొప్పవాడి అవ్వాలి. కానీ వేరే స్థలానికి వెళ్తే చూసారా ప్రియులారా, చిన్న మాట చెప్తాను అందరు ఆయన చూడండి. ఒక ఆమెకు 3వ పెళ్లి అయింది, ఒక గ్రామానికి వచ్చింది. ఆమెని అందరూ అందాన్ని బట్టో, ఆమె ఇచ్చేదాన్ని బట్టో, పెట్టేదాన్ని బట్టి అనుకున్నారంటే అబ్బా అబ్బా భలే మంచిది, భలే మంచిది, భలే మంచిది అని అనుకున్నారు. శివరాత్రికి ఆమె నిజ స్వరూపం బయట పెడతాము, మాటలు, శాస్త్రాలు, పనులు. అప్పుడు అందరూ ఆమె చూసారా. ఇప్పుడు ఈ మాటలు అర్థమేంటో తెలుసా? ఆత్మ సంబంధముగా మనం ఒక మాట అన్నా, ఒకళ్ళు ఒక దెబ్బ కొట్టినా ప్రేరేపించబడి ఒక మాట అన్నా సరే దాని వెనకాల పెద్ద చరిత్ర ఉంది. లోక సంబంధంగా మనం ఎందుకు అనాలి, మనం ఎందుకు అనాలి? ఏమంటే మీ అందరికి నేను కఠినమైన బోధ చేయకపోతే, దేవుని బైబిల్ సంగతులు చెప్పకపోతే మీరందరూ ఆడుండేవాళ్ళు పాపాల్లో, లోకములో. ఇక నేను చెప్పకూడదు, వాటిలోనే మీరు ఇత్తడ బిందికి లక్కతుకున్నట్టుగా మీరు వాటిలోనే అతుక్కొని. అది మీకు ఆశీర్వాదమా? అది నాకు దీనిగా? ఎందుకని? దేవుని ఆత్మ మీతో ఉంటేనే మిమ్మల్ని ప్రేరేపించింది. ఇది మందిరానికి తీసుకెళ్ళు, ఇది సేవకుడికి తీసుకొని వెళ్ళు, ఇదిగో ఇది పెట్టవాక, ఇది చేయవాక. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా చెప్పమంటే పొరపాటున చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. ఆత్మను ఏం చేసుకున్నాడు? దూరం చేసుకున్నాడు, అణుచుకున్నాడు, చంపుకున్నాడు. దేవుని ఆత్మను పక్కన పెట్టేశాడు. ఎవరు? బిలాము. దేవుని ఆత్మని పక్కన పెట్టేశాడు. పెట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఇచ్చే కానుకలకి డబ్బులకి ఆశపడి, చూసారా, వాళ్ళు ఇచ్చే కానుకలకి డబ్బులకి ఆశపడి, చూసారా, ఎక్కడో చెప్పా రాత్రిలో, మొన్న రాత్రిలో చూడండి, ప్రభు అక్కడ సిద్ధంగా ఉంది, లక్ష దినాలు జాగ్రత్త పడని అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఇల్లు కడతానే ఉంటారు, ఆస్తులు సంపాదించుకుంటానే ఉంటారు, ఇంకా వీళ్ళ పిల్లల చదువులకు పంపిస్తానే ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి? వాస్తవానికి ఏం చేయాలి? అట్టా ఇట్టా అన్నవాళ్ళు, అమ్మో దేవుని ఆత్మ, అరే నువ్వు ఈ రోజు బడిలోనికి వెళ్ళొద్దురా, గుళ్ళోనే ఉండు అని చెప్పాలి. కానీ ఏం చేస్తారు? వాళ్ళ విశ్వాసం అడగొచ్చుగా, ఏమని? ఆమె ఉపవాస ప్రార్థన అన్నారు, మేము మా పిల్లలు అందరం బొడలు కడుక్కొని వచ్చేసాం, మరి మీ పిల్లలు ఏమంటే కాలేజీకి వెళ్ళారంట, వాళ్ళకి సెలవు లేదంట. చూసారా, ఏం లేదంట. దేవుడు చూసి విశ్వాసుల పిల్లలకైతే ఇట్లా, సేవకుల పిల్లలకైతే ఇట్లా, మీ పిల్లలకైతే ఇట్లా, మేము రెండుసార్లు జ్వరం పెడతారు. ఒక్కరోజు సెలవు పెట్టిన వాళ్ళు ఏం చేయాలి? వారం పెట్టాలి. ఎన్ని రోజులు? జాగ్రత్త. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మను ప్రేరేపించింది. పిల్లోడు గుడిలో ఉండాలో, బడిలో ఉండాలో, గుడికి వెళ్ళాలో, బడికి వెళ్ళాలో దేవుని ఆత్మ ప్రేరేపించింది. ఎప్పుడు? దేవుని ఆత్మను పొందినప్పుడు, దేవుని ఆత్మ తోడుగా ఉండినప్పుడు ప్రియులారా. అందుకని దేవుని ఆత్మ ఒకటి చేయమంటే చూడండి, గత కాలాల్లో పాస్టమ్మ గారికి రోగం వచ్చిందంటే నేనేం చేశాను? సత్యసేవ బట్టలు చేసుకుని మధ్యాహ్నం లేచి వండుకొని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు కొంచెం బాగాపోతే ఏం చేస్తున్నానంటే పరిచర్యకి వెళ్లకుండా ఉండిపోతుంది. ఎందుకని చెప్పాలి ఎవరైనా? ఎందుకని అప్పుడు వారి చిన్న బలహీనలు, అదేంటి చిన్న బలహీనలు, వాటికి ప్రాణం బాగు, సీరియస్ అవ్వదు. ఇప్పుడు ఆమెకు బలహీనత ఉంది కనుక ఆ బలహీనత సమయంలో బలమైన ప్రార్థన చేస్తా
నేను కనిపెట్టుకున్నాను. హల్లెలూయా. మీరు కూడా అంటే వాంతులకి విరోచనాలకి జ్వరాలకు వాటికి కాదు, ఒక మనిషికి ఎప్పుడైనా దేవుని ఆత్మ ఒక బలహీనత పెట్టినప్పుడే. ఎందుకో తెలుసా, మీకు బైబిల్లో చూపిస్తాను. అందుకని ఇక్కడ బిలాం ఏం చేశారంటే, ఎవరో డబ్బులు ఇస్తారంటే ఏం చేశారండి, దర్శనాన్ని మార్చి చెబుతున్నాను. నేను అందుకే మీరు ఎవరు దర్శనం చెప్పినా నేను సంతోషంగా అంగీకరిస్తాను. ఎందుకు, నాకు దర్శనం వరం ఉన్నది కనుక. మీరు చెప్పేది ఏ దర్శనమైనా చెప్పండి, తప్పు ఏంది ఇట్లా చెప్తుంది ఏంది పిల్లలు అని నేను అనుకోను ఎప్పుడు కూడా. ఎందుకో తెలుసా, దర్శనం విలువ దేవుని ఆత్మ తోడుంటేనే తప్ప ఎవరికి దర్శనం రాదు. అందుకని దైవ లేఖనాలు ప్రియులారా, దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి ఈ గొప్ప మాటని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ గొప్ప మాట ఏందో ప్రియులారా మనం చూద్దాం. కనుక దేవుని ఆత్మ ఎప్పుడు కూడా యథార్థంగా నడిపించింది. దేవుని ఆత్మ ఎలా నడిపించింది, యథార్థంగా నడిపించింది. అది ఎవరికి ఎలా ఉన్నా సరే దేవుని దృష్టికి దేవుని ఆత్మకి అది యథార్థతే. అది కొంతమందికి ఏం చేసిందండి, బాధ కలిగించింది. గర్దించినప్పుడు, బోధించినప్పుడు, హెచ్చరించినప్పుడు ప్రియులారా, హెచ్చరించలేని సేవకుడు ఎప్పుడు కూడా ఎత్తబడడు. ఏమి చేస్తున్నావు తెలిసినప్పుడు హెచ్చరించినటువంటి సేవకుడు పొరపాటును ఎత్తబడడు. బోధించినటువంటి సేవకుడు ఎప్పుడు కూడా నీకు బుద్ధి నేర్పలేడు. బుద్ధి చెప్పలేని సేవకుడు నిన్నెప్పుడు కూడా పొగడ్తలకు ఘనకార్యాలకి నడిపించలేదు. ఎలాగ చెప్పమంటారా, మీకు తెలుసుగా. ఏంటి, ఒక్కడు తోటకూర దొంగిలించుకొచ్చినప్పుడు తల్లి పొగడటం శివరాత్రి కథ చెప్పిన సాక్ష్యం ఏంటి, ఆ తోటకూర దొంగిలించినప్పుడే నువ్వు నన్ను శిక్షిస్తే ఈ రోజు నాకు శిక్ష పడేది కదమ్మా అని వాళ్ళ అమ్మ శివు కొడుకున్నాడు, ముక్కు కొడుకున్నాడు. ఎందుకు, ఏ తప్పుడు తల్లి కూడా పిల్లల్ని అలా పెంచకూడదని అని పోతున్నాడు అనుకో. ఏదా ముఖ్యమంటే అలా కొడుకు జైల్లో కొడుకు తిన్నాడుగా. ఎందుకు, దొంగతనం నేర్పిందాగనట. ఆ శివ ఏమైంది, అలా కొడుకు దొంగతనం నేర్పిందాగనట. అందుకని శివుడు ముక్కు కొడుకున్నాడు. చూసారా, ఇలా పరిస్థితి కూడా గాడి తండ్రి ఎవరు తన్నారు చెప్పాలి, ఎవరు తన్నారు. ఎందుకని, గాడిదంటే దేవుని మాట వినేది, దేవుడిని మోసింది. కనుక బిలాముకి నేను పనికిరాలే కానీ జాడిచ్చి 4 తన్నులని గాడిద అంటే, అప్పుడు బిలాము ఏం చేస్తున్నాడు, గాడిదని పడుతున్నాడు. గాడిదంత కాదు, అరే బుద్ధి లేని గాడిద. గాడిదేమంది బిలాముని, అరే బుద్ధి లేని గాడిద, ఎన్ని సంవత్సరాల నుంచి నిన్ను ఎక్కడికి పడితే అక్కడికి మోసేట్రా. ఇయ్యాల నా తలనడగటానికి కత్తి తీసుకొని ఎదురు వస్తుంది దేవదూత. నన్ను నరికింది, నిన్ను నరికింది. నిన్ను తప్పించడానికి నేను ఎదురుగా పోకుండా అటుపోదామని కలుతుంది. దేవదూత కత్తి తీసుకొని ఇంటిపోవాలని పిట్టుతుంది అంటే, అప్పుడు బిలామంటాడు, అమ్మా నన్ను చెల్లించు, అమ్మా నన్ను గాడిద. చూసారా ప్రియులారా. అందుకని చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 10:10 మీ బైబిల్ తిప్పండి. సమూయేలు మొదటి గ్రంథం 10:10 తిప్పాలి. సమూయేలు మొదటి గ్రంథం 10:10. ప్రవక్తల సమూహము అతనికి ఎదురు పడగా దేవుని ఆత్మ బలముగా ఏమిటంట, దేవుని ఆత్మ బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఉంటేనే ప్రకటన బయలుదేరింది. పరిశుద్ధాత్మ కాదు, దేవుని ఆత్మ ఉంటేనే బలమైన వాక్యం, బలమైన ప్రకటన. ప్రియులారా, ఇది మనుషులను సంతోషపెట్టేది కాదు, మనుషులను బాధ పెట్టేది. అది మారుకో, ఇది మారుకో. మొదలేమంటారో తెలుసా,
దేవుని ఆత్మ పొందలేమని చెప్పుదా. ప్రయాసపడి భారం వస్తున్న జిల్లారా మేతకాన్ని మీకు విశ్రాంతి కలిగి దేవుడి దగ్గరికి వెళ్తే బాగుంది అనుకుంటా. ఈ బాధలన్నీ బాధలు దేవుడి దగ్గరికి వెళ్దాం, దేవుడి దగ్గరికి వెళ్దాం. ఆ తర్వాత అంటాడు, నన్ను బాప్తిజం పొందిన వాడు రక్షించబడింది తప్ప మళ్ళీ దొంగలువా అనుకుంటాడు. అది 3 సార్లు మాట్లాడినప్పుడు సరే ఒకటే పడి చేద్దాం బాప్తిజం ఉంటాడు. ఇదిగో తర్వాత పరిశుద్ధాత్మ పొందాలి, ఏర్పాటు జీవితం కలిగి ఉండాలి, వాళ్ళతో కలవకూడదు, దేవుతో కలవకూడదు, అంతిరువులు ఇవన్నీ ముందలు తెలియదు. అసలు దేవుడి దగ్గరికి నీకంటే తెలియగలిగింది దేవుని ఆత్మ. హల్లెలూయా. ఇవన్నీ ఎట్లుంటాయని అనుకుంటే నేనెందుకు సేవకున్నాయని చెప్పండి. ఆమె చూసి నవ్వకూడదు, వాళ్ళింటికి పోకూడదు, అది అది తినకూడదు, ఇది తినకూడదు. ఇవన్నీ జరిగినప్పుడు జరుగుతాయి అని నాకు వదిలే బాబా, నీ సేవ వద్దా, నన్ను వదిలిపెట్టు బాబా అని నేను మొదట్లోనే దానికి దేవుడు నన్ను ఏం చేశాడంటే బైబుల్ చదవని పాస్టర్లు, బైబుల్ చదవనటువంటి పాస్టర్ల దగ్గర పెట్టి నేను వాళ్ళు ఏం చెప్తారు నన్ను చెప్పండి. ఇక అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నన్ను సపరేట్ అబ్బాయి నీ కొండ తట్టి నీకు ఏరు పెట్టేశాడు. ఏమన్నాడు దేవుడు, నీకు ఏళ్ళతో కలిసి నువ్వు ఉండటానికి ఇల్లేదు, నీ తెప్పలను పడి సావని చెప్పి ఇక నా కొండ నా సట్టి నాకు ఏరు పెట్టేది. ఇప్పుడు నేనేం చేయాలి? 10 దేవులు అనుకోవాలి, మంచి వాక్యం చెప్పాలి, మీకు జీవాహారం పంచాలి. చూసారా, కొండా సట్టి ఏరు పెట్టేది ఎందుకంటే వైరాగ్యం కలిగి బ్రతకడానికి. సిగ్గులేని వాళ్ళు ఏం చేస్తారంటే కొడుకులు కూతుళ్ళు ఏరు పడ్డట్టే ఉంటారు, ఏడకొచ్చి 1 కిలో బియ్యం అంటారు. వీళ్ళు ఎవరు సిగ్గులేరు, పని అయితే చేయదు. కానీ ఏం చేస్తారు, ఒక 2 వేలు అమ్మా, ఒక 1000 అమ్మా, డాడీ ఒక 500, ఒక 1000 రూపాయలు. సొంత తల్లిదండ్రులు ఏం పెట్టింది ఎందుకో తెలుసా? నీ సోమర్థనం పోయి నువ్వు సంపాదించుకొని నువ్వు గొప్ప చేయబడాల. చూసారా, ఏం పెట్టేందుకు నీ కొండా సట్టి సపరేట్ అంటే దేవుడు అంటున్నాడు, నా పని చేస్తున్నావు కనుక నీ తొట్టి బుడ్డి గప్ప సట్టి కొండ ఎప్పుడు నిండుగా నిండిపో. ఎప్పుడు నువ్వు గుప్పిళ్ళు తీసినంత కాలం. అర్థమైందా? గుప్పిడి బియ్యం దేవుని సంఘానికి తేలేని మనిషి ఎవరికైనా కడుపు నిండి అన్నం పెట్టిందంటే నమ్ముతారా? మాకు సొంతం ఉండేది కాలం. నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఏమనేది తెలుసా, అన్నం వండుతావు తింటానయ్యా, అన్నం వండుతావు తింటావంటే అప్పటికే నేను పోయేటప్పుడు 1 గంట అయ్యేది. ఇక ఉండేది ఎప్పుడు అన్నం కూర నాకు పెట్టేటప్పుడు. అప్పుడు ఏంటంటే ఆ ఉద్దేశం, నా మొగుడు కొండింది, నా పిల్లలు కొండింది నీకు పెట్టను, కొల ప్రకారం అనుకుంటా, నీకు కావాలంటే వండుతా. నాకేమని నాకు దేవుడు డబ్బులు ఇచ్చాడు, నేను అట్లా తింటానని. ఇంకేం చేశాడంటే, అమ్మమ్మ పొరపాటున వండద్దు, ఇప్పుడు వండితే నాకు అంత సమయం లేదు అని చెప్పి చిన్న ప్రార్థన చేసి లేచి వచ్చాడు. చుట్టం పోతే ఏం చెప్పాలండి, అన్నం వండుతా తింటావా అని అడగాలి. అన్నం పచ్చని మందులేసి పెట్టి పొయ్యి మీద పెట్టేది మళ్ళీ గిందుమంటే చుట్టానికి హుషారా సంతోషం. చూసారా, కాయం చెబుతున్నాడు పాస్టర్ గారు, నువ్వు చెప్పేవన్నీ ఏ వాక్యం చెప్పినా నిజమే, ఉపమానాలు చెప్పినా నిజమే. ఆయనంట వాళ్ళ వాళ్ళ ఇంటికి పోయాడు. వాళ్ళ ఇంటికి పోతే ఆ మణి చెప్పింది నేను మీకు చెప్తున్నా. వాళ్ళ ఇంటికి పోతే పోయినప్పుడు మామయ్య భోజనం చేసేద్దాంగా, సరేనమ్మా భోజనం చేసేద్దాం. అప్పుడు 1 గంట అయిందంట. అప్పుడు బియ్యం కడిగి నాటడానికి ఒకసారి పెట్టింది. ఆయన నిద్రపోయి లేచి మా వండేవంటే, లేదు మామయ్య బియ్యం నానబెట్టకపోతే ఉడకవు, అందుకని ఇంకా పొయ్యి మీద పెట్టలేదు. ఒక లోట మంచినీళ్ళు ఇవ్వమని కడుపు నిండా మంచినీళ్ళు తాగి నువ్వు నీ పిల్లలు మాట్లాడదంటే అని వచ్చేసాడు. ఆయన చెబుతున్నాడు, నానబెట్టే పాడల్లో కూడా ఉన్నారు పాస్టర్ గారు, మైకులో చెప్పు. ఎవరంటే ఇల్లు బియ్యం నానబెట్టి ఎప్పుడు 1 గంట తర్వాత. చాలా జాగ్రత్త. ఈ రాత్రి కాల సమయంలో అమ్మా 9వ వచనం చదువు, పైకి వెళ్ళి 9వ వచనం చదువు.
చెప్పండి చెప్పండి, ఏ మనసు? అందరు నాకెళ్ళి చూసి రాసుకోండి. ప్రవక్తతో మీరు నడిచినంత కాలం ఆత్మీయంగా కొత్త కొత్త ప్రసంగాలు, కొత్త కొత్త వాక్యాలు, క్రొత్త క్రొత్త ఉపమానాలు వింటావు. దానిని బట్టి నీ ఆత్మ, నీ మనసు ఎప్పుడు కూడా క్రొత్తగానే ఉంటుంది. హల్లెలూయా. ఒక్కొక్కరు వేసుకోవటానికి కొత్త కొత్త బట్టలు వేసుకుంటారు, వాళ్ళ ముఖం చూస్తే ఎడుతానే. ఒక్కొక్కరు పాత బట్టలు వేసుకున్నా, స్నానం చేశారనుకో, కొత్త మనసు వారికి ఉండింది. వాళ్ళు ఏం చేస్తారు? నవ్వుతారంటారు. జనం ఏమంటారంటే, ఏది కొత్త బట్టలు లేవా? బట్టల్లో కొత్త మనసు కలగదు. దేంట్లో కలిగింది? సేవకుడి మాట విన్నప్పుడు, సేవకుడితో నడిచినప్పుడు. అక్కడ చూడండి, అతడు సమూయేలు వద్ద నుండి వెళ్లిపోటుకు తిరగగా దేవుడు అతనికి కొత్త మనసు చూసారా? దేవుని సేవకుడి దగ్గర నుంచి నువ్వు వచ్చి ఏదైనా వినాలి. మా దగ్గరికి వచ్చి ఏమీ వినకుండా పోకూడదు. మాకు పాసం గారు ఏమనేదంటే, విజయవాడలో, బాయ్ అందరి కాడికి రావటం మీ ఇష్టం, పోవటం మీ ఇష్టం కాదు. మీరునండి అటు రావటం, ఏది ముడి చూపించడం, వెళ్ళిపోవడం. ఏదమ్మా వేరే పని ఉంది, ఏదమ్మా వెళ్ళిపోతాం, వేరే పని ఉంది. రావటం మీ పని కానీ పోవటం మీ పని కాదు. వచ్చినందుకు మీరు ఒక దేవుని సంగతి కానీ, ఒక దేవుని మాట కానీ మీ చెవులు పడాలి. హల్లెలూయా. అప్పుడు కొత్త మనసు మీకు వచ్చేసి, అరే నేను ఈ రోజున సేవకుడి దగ్గరికి రాకపోతే, మందిరం దగ్గరికి రాకపోతే, ఈ సంగతి నాకు తెలియదు కదా, ఈ కొత్త సంగతి నాకు తెలియదు కదా. యెషయా గ్రంథం 49:13 మాటలు ఉంటాయిగా. యెషయా గ్రంథం చూడండి, కరెక్ట్ కాదు, త్వరగా ముగిద్దాం. కొత్త సంగతులు మీకు తెలియచేస్తాను. 42:9 అంటే చూడండి. 42 యెషయా గ్రంథం 42:9. మునుపటి సంగతులు సంభవించను కదా, దేవునికి స్తోత్రం. ఏ సంగతులు అంట? ఎవరిని? మందిరాల దగ్గరికి వచ్చినప్పుడు, సేవకుని కలుసుకున్నప్పుడు కొత్త సంగతులు. మీరు అనుకుంటున్నారు కదా, ఎందుకండి మాకు బైబిల్లో ఇన్ని సంగతులు మాకు తెలియటం అవసరమా అని అనుకుంటే మీకు అవసరమే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకు అవసరమో తెలుసా? రేపు ఇప్పుడు మీకు వీటికి అవసరం లేదు, కానీ అందరు నాకెళ్ళే చూడండి. ఇప్పుడు నేను ఇన్ని గ్రామాలు, ఇన్ని పట్టణాలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని దేశాలు వెళ్తున్నానంటే ఎలా? ఈ వాక్యాలన్నీ నాకు తెలియటానిక. రేపు మీరు కూడా సేవకులు అవ్వకపోయినా మీరు ఒక వాక్య విశ్వాసికి చెప్పారు అంటే, అమ్మో అక్కడ చాలా బైబిల్ తెలుసు. అక్కతో మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కకి ఏమన్నా వండుకున్నాయి పెట్టాలి. అక్క ఆత్మలో, దేవుని ఆత్మలో పెద్దది. హల్లెలూయా. నిన్న మన మందిరం దగ్గరికి పోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏమన్నా చెప్పన్నా అనుకో, అసలు దిక్కుమాలిందా, 20 సంవత్సరాల నుంచి పోతున్నావు అది ప్రార్థనకి, నన్ను అడుగుతానేది వచ్చి ఇది సావలేదా? చూసారా వ్యత్యాసం. అందుకని దేవుని ఆత్మ ప్రియులారా చూడండి, యెహెజ్కేలు గ్రంథానికి మీ బైబిల్ తిప్పండి.
యెహెజ్కేలు గ్రంథం 11:19 ప్రార్థన చేస్తున్నాను. ఇంకొక మాట చదువు. 11:19 అమ్మా. వారు అదిగో వారు నా కట్టడలను ఏమనసంట? ఎవరితో? సంఘముతో, సేవకునితో, దేవుని ఆత్మతో ఏక మనసు. దేవునితో, సేవకునితో, సంఘముతో ఏక మనసు కలుగు చేసి ఏ ఆత్మ అంట? నూతన ఆత్మ అంటే ఎట్లుండింది చెప్పండి? ఎట్లుండింది? ఎప్పటికప్పుడు కొత్త బట్టలు పోయిన క్రిస్మస్, ఈ క్రిస్మస్ వేసుకుంటే ఏమంటారు? కొత్త బట్టలు అంటారా? అన్నారు. మేము చిన్నపిల్లవాడు అప్పుడైతే 3 పండుగలకు అయ్యి 4 పండుగలకు అయ్యి చూసారా, చెయ్యి ఏడాకి ఉండేది. కానీ అమ్మా నాన్న తీసుకెళ్ళి ఇదిగా మా అబ్బాయికి ఏడాదాకా పోయేది అంటే వాడికి మాట్లాడేవాడు కదా. మేమేమో తెలిసేది కాదు. వచ్చే సంవత్సరానికి ఏడకొచ్చింది, ఆ పై వచ్చే సంవత్సరానికి ఏడకొచ్చింది. ఎన్ని సంవత్సరాలు వేసుకోవాలని ఆ ఒక్కరోజు చేసుకోవటం, మళ్ళీ ఉతికి పెట్లో పెట్టుకో. 3 సంవత్సరాలు ఒక్క నిక్కరే ఒక్క సొక్క. వాటి పేరు ఏంటో తెలుసా? పండగ బట్టలు. ఇవాళ మీరు ఎన్ని మంది, ఎన్ని బట్టలు, ఎన్ని శతాలు, ఎన్ని ప్యాంట్లు చూసారా? అప్పుడు నాకు అనిపించింది, అదే అప్పుడు చూస్తే 3 సంవత్సరాలకి ఒక్క ప్యాంటు, ఒక్కలాగు, ఒక్క మనిషిని పెరుగుతున్నాడు అనుకో, సొక్కా కూడా టైట్ అవుతా ఉంటుంది చూసారా? ఇప్పుడు పిల్లలకి పొద్దున ఫోటోకి డ్రెస్ వేసారు, ఆ బట్టలు అంట 2000. వాడికి సామాన్య ఆడడం కూడా తెలియదు చూసారు? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆ స్థితిలో నుంచి దేవుడు ఈ స్థితిలో పూటకు ఒక కొత్త బట్ట, హల్లెలూయా, పూటకు ఒక కొత్త చీర, పూటకు ఒక కొత్త జాకెట్ వేసుకునేటట్లుగా దేవుడు మనల్ని. అలాగనే దేవుని ఆత్మ ఉందే, దాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా మనం పొందుకోవాలంటే హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు కదా, చూడండి ఇదిగో దేవుని ఆత్మ పావురు వలె దిగి తన మీదికి. మత్తయి రాసిన సువార్త 3:16 రాసుకోండి, చదవండి. దేవుని ఆత్మ పావురు వలె కిందకి దిగి వచ్చినట్లుగా మన మీదకి దిగి రావాలి. అందుకని యోహాను రాసిన సువార్త 16:13 చదివితే ప్రార్థన చేసుకున్నాం. యోహాను రాసిన సువార్త 16:13 ప్రార్థన చేసుకున్నాం. చదవమంటారు? 16:13 యోహాను రాసిన. అయితే ఆయన అనగా ఏంటంట? మళ్ళీ చదువు, అర్థకాలం కదా. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు చూసారా? అందరు నాకెళ్ళి చూడండి, పిల్లలు అందరూ ముగిస్తాను. నన్ను ఎవరు ప్రార్థన చేయమంటున్నారు? మీరా? మరి ఇంట్లో మంచిగా గోబెట్టా ప్రార్థన చేయి, బైబిల్ చదువుకోను, జనానికి చెప్పాలి. ఎవరు ఎవరు నీలో కూడా ఆ ఆత్మీయ నడిపించును గాక. అర్థమైందా? మందిరానికి బా. ఎప్పుడు ఎప్పుడు సత్య స్వరూపి అయిన ఆత్మను నువ్వు కలిగి ఉన్నప్పుడు పాట పాడుకో. మందిరానికి బా.
ఇంట్లో శుభ్రంగా పని చేసుకో, ఇది చేయి అది చేయి, మందిరం దగ్గరికి బా ప్రార్థన చేసుకో, లేకపోతే ఇది చేయి అది చేయి. ఎందుకంటే మందిరం దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ కష్టాలు ఏమున్నా మందిరం తీర్చిందండి. దేవునికి స్తోత్రం. నీ కష్టాలు చామడి దగ్గర ఈ మనిషి దగ్గర వచ్చే సమయం వ్యర్థం. ఏమంటున్నాడు? సత్య స్వరూప్యము దేవుని ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి దేవుని ఆత్మ నడిపించును గాక. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను హల్లెలూయా. ఎంత గొప్ప వరమో తెలుసండి. జరగబోయే మీకు చెప్పడం అంటే మామూలు విషయం కాదండి. చూసారా? అందుకని ఈ రాత్రి సత్యములో నుండి, యేసయ్యలో నుండి సర్వ సత్యములోకి. సత్యం అంటే ఎవరు? యేసయ్య. యేసయ్య తెలుసు, మీకు వాక్యం తెలుసు. సత్యములో నుండి సర్వ సత్యము అంటే ఏంటి? అన్నం తిన్నావా అంటే ఏదో పొట్లాడుతుంది వేసుకుని తిన్నావు. తిన్నానని చెప్పగలవా? చెప్తావు. ఏమని? ఏదో అందరి డాక్టర్ తిన్నానండి. తింటావా? తింటాను. ఎట్లా? కడుపు నిండలేదు కనుక. అందుకని కడుపు నిండాలి, ఆత్మ పండాలి, వర్షం కురవాలి అని అంటే మీరు యేసు ప్రభువులో నుంచి సర్వ సత్యములోకి నడిపించాలి. అప్పుడు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము, మీ చేతి పనులు, మీ ఇళ్ళు, మీ తొట్టి గుడ్డి గంప సమస్తము ఆశీర్వదించబడి మీ గుమ్మములకు శుభము కలుగును గాక. హల్లెలూయా. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఫోన్ కట్ చేయండి, లైట్ ఆపు.